మీటింగ్ పెడతానే ప్రత్యేక హోదా గురించి ఒక గెలిచడానికి ఒక సంవత్సరం ఒక మీటింగ్ పెట్టాడు. ఆ మీటింగ్ పెడతానే చంద్రబాబు యాడ ప్రత్యేక హోదా వస్తుందో నేను ఇదే చేసి చంద్రశేఖర్ గారిని, వెంకయ్య నాయుడు, సీఎం రమేష్ వీళ్ళు ముగ్గురిని పంపించి తెల్లారదా పొద్దు మలుసుదా అదే నైటు ప్యాకేజీకి అమ్ముడు పోయి హోదా వద్దని చేసిన ఘనత ఒక చంద్రబాబుదే. ఇప్పుడు ఆయన ముసలి కన్నీరు పెట్టి అంతా అయిపోయినాడుగా చేతులు ఆకులు పట్టుకుంటే చేతులు కాలుతాయన్నట్టుగా ఇప్పుడు ఆయన ప్రత్యేక హోదా గురించి దొంగ దీక్షలు చేస్తారు. దొంగ దీక్షలు చేస్తాడు. వద్దని చెప్పినవి నువ్వు ప్యాకేజీ కావాలి మాకు, హోదా వద్దు, హోదా వస్తే ఏమి లేదు, ప్యాకేజీ వస్తే బాగుంటుందని చెప్పినవి నువ్వు. ఇప్పుడు మళ్ళా మాకు ప్యాకేజీ రాలేదు, హోదా కావాలని ఒక్కటే ఒక నిదర్శనం నేను చెప్తున్నా. ఆయన హోదా గురించి కాదు, చీట్లు పెంచలేదు అనే ఒక దుర్భర ఉద్దేశంతో ఆయన ప్యాకేజీకి హోదా కావాలని తప్పితే ఇంక రెండోది ఏమీ కాదు తమ్ముడు. నేను వాస్తవంగా నాకు తెలుసు, అంతే నాకు అనుభవం ఉన్నది. మాది రాజంపేట, కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం నాది. ఆయన ఇప్పుడు మోడీ గారి మీద కూడా ఇదేదంటే చీట్లు పెంపలేదని 175 సీట్లకు 225 చీట్లు ఆయన పెంచలేదని, దాని గురించి ఆయన హోదా కావాలని ఇప్పుడు ముసలి కన్నీరు పెడతారు. కాబట్టి దీంట్లో ఏమీ ఆయన హోదా కావాలనే కాదు, ప్యాకేజీకి అమ్ముడు పోయినాడు. ఆయన హోదా గురించి మాట్లాడే హక్కే లేదు ఆయన. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.